సెప్టెంబర్ 2వ తారీఖు అనేది పవన్ కళ్యాణ్ అభిమానులకి మెగా ఫ్యామిలీకి పండగ రోజుగా ఎప్పటి నుంచో జరుపుకుంటున్నప్పటికీ కూడా ఈ 2024 సెప్టెంబర్ 2 ఒక ప్రత్యేకమైన శుభదినంగా మనందరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెగా అభిమానులకి ఫ్యాన్స్ వారికి మాత్రమే కాకుండా ఒక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు సుదీర్ఘంగా జనసేన పార్టీని నడిపి 100% స్ట్రైక్ రేట్ తో 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు కూడా గెలిచి భారతదేశంలోనే 100% స్ట్రైక్ రేట్ తో గెలిచినటువంటి ఒక మంచి నాయకుడిగా అంత గొప్ప ప్రతిష్టాత్మకంగా డిప్యూటీ సీఎం గా మొట్టమొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మెగా అభిమానులు కానీ అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వారందరినీ కూడా వాళ్ళందరితో సంతోషం పంచుకోవడానికి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మనోజ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మంచి సదుద్దేశంతో అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్న మంచి ఉద్దేశంతో జనసేన పార్టీని పెట్టి ఈ రోజు మంచి పరిపాలన అందిస్తూ డిప్యూటీ సీఎం గా ఉన్నారో ఆయన ఇంకా మరింత ఉన్నత పదవులకు వెళ్ళి ఆయన రాష్ట్ర ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకు ఇంకా మేలు చేయాలని చెప్పి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మనోజ్ గారికి ప్రత్యేకంగా అందరూ అభిమానులందరి తరపున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది మహా పండగ వాతావరణం నెలకొంది. మరి ఆగస్టు 22 చిరంజీవి గారి పుట్టినరోజు నుంచి సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వరకు కూడా మెగా అభిమానులందరూ కూడా వారోత్సవాల కింద జరుపుతూ ఉంటారు. జనరల్ గా పుట్టినరోజు అంటే సెలబ్రేషన్స్ ఒకటే కాదు, మరి మెగా అభిమానులకి ఇది ఒక పండగ. మరి ఎన్నో సేవా కార్యక్రమాలని అనునిత్యం చేస్తూ ఉంటూ ఈ వారం రోజులు కూడా ఏదో ఒక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ మరి వాళ్ళకి ఒక గుర్తుగా ఇవ్వాలన్నది మెగా అభిమానుల యొక్క ఉద్దేశం. మరి అదే విధంగా ఈ రోజు సెప్టెంబర్ 2వ తారీఖును పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ గారికి మరి గడిచిన 10 ఏళ్లుగా ఆయన పడ్డ కష్టం ఇవన్నీ కూడా తలుచుకుంటూ మరి వాళ్ళ ఆయన డిప్యూటీ సీఎం గా ఒక ఉన్నత స్థాయిలో మరి ప్రజలందరికీ కూడా మంచి చేయాలి అన్న ఆయన యొక్క ఆకాంక్షను నిలబెట్టుకుంటూ మరి ఇవాళ ఆయనకి మరిన్ని ఆయురారోగ్యాలు ఇవ్వాలన్న దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు